మనం డిబేట్ పాయింట్ లో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో డిబేట్ లో ఉన్నారు అండ్ కాంగ్రెస్ నుంచి నాగేష్ గారు డిబేట్ లో పాల్గొన్నారు అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజనాల శ్రీహరి గారు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాల్గొన్నారు అండ్ పొలిటికల్ అనాలిసిస్ట్ శంకర్ గారు కూడా మనతో డిబేట్ లో పాల్గొన్నారు. సో ముందుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజనాల శ్రీహరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీహరి గారు, ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము క్లియర్ గా కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మొన్న ఏదైతే ఉద్యమ సమయాల్లో క్లియర్ గా మాట్లాడారు, కీలకంగా మాట్లాడిన అంశం అని చెప్పుకోవాలి. అంటే తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ ముద్దు, స్టీల్ ఫ్యాక్టరీ వద్దు అన్నటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమం, మరి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ వద్దు, స్టీల్ ఫ్యాక్టరీ ముద్దు అన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది కేవలం ఇది పొలిటికల్ డ్రామా అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో మరి ఒకవైపు కేటీఆర్ మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్నైనా నడిపిస్తామంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో అధికార పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? రైట్. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మనం ఒకసారి టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు మనం ఆ రోజు చూసినాం సంబంధించి. సో ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కూడా మనం వింటున్నాం. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఈరోజు వాస్తవానికి కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి దీని గురించి ఏదో ఆధారబాధాలుగా దీనికోసం మీటింగ్ పెట్టేసి ఒక కొత్త రకమైన రాజకీయాన్ని ఇవాళ వీళ్ళు చేయడం జరుగుతుంది. మొన్న ఉద్యమంలో చూసినప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు మనకు అసలు మనకు బద్ధశత్రువునే ఆంధ్రప్రదేశే. మన నీళ్లు, మన నిధులు, మన సంపద, మన ఆస్తులంతా వాళ్ళే దోసుకుపోతున్నారు, అధికారంలో వాళ్ళే కూర్చుంటున్నారు. మన తెలంగాణ మనకు కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు కావాలన్న ఒక కాన్సెప్ట్ తోటి మనం ఆ రోజు ఒక నినాదంతో మనం తెలంగాణ సాధించుకున్న అందరూ తెలిసిందే. ఆ తెలంగాణ కూడా అంత ఈజీగా రాలేదు, చాలామంది బలిదానాలు వచ్చింది. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల తెలంగాణ వచ్చినాక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో ఒక రాజకీయంగా ఒక రూపాన్ని మార్చుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒక బీఆర్ఎస్గా మారి, ఇది బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఒక వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కుటుంబాన్ని బాగుపరచుకోవడం కోసం, వాళ్ళ పార్టీని బాగుపరచడం కోసం ఇవాళ కూడా శత్రువు అని చెప్పి ఆంధ్రోళ్ళు అని చెప్పి శత్రువు అని చెప్పేసి ఇవాళ వాళ్ళ మళ్ళీ పోయి అక్కడ ఒక కపట రాజకీయం చేస్తున్నారు. ఇది ఓన్లీ రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే వీళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నారు తప్ప దీనివల్ల తెలంగాణకు కొత్తగా వచ్చేదేం లేదు. ఇక్కడ వాస్తవానికి చాలా సమస్యలు ఉన్నాయి. గత ఒక 15 రోజుల నుంచి చాలా సమస్యలు, ఎగ్జామ్స్ అని 30 లక్షల మంది ఎగ్జామ్స్ రాసి అలా దగ్గర చాలా మంది క్వాలిఫైడ్ అయ్యి పేపర్ లీకేజ్లు అయ్యి ఒక పక్క దర్యాప్తులు నడుస్తున్నాయి. మొన్నటి 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అవి లీకేజ్లు అవుతున్నాయి. ఇంత పెద్ద బర్నింగ్ న్యూస్లు ఉన్నా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు, పిల్లలు, విద్యార్థులు ఇంత బాధపడుతున్నా కూడా దీని మీద ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఈ క్యాబినెట్ ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒకటి పెట్టడం అనేది నిజంగా ఇది తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓన్లీ ఇలా ఒక నాటకంతో ఇలా ఆంధ్రప్రదేశ్ పోయి ఇలా స్టీల్ ఫ్యాక్టరీ మీద చెబుతుండ్రు. స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్నంత ప్రేమ వీళ్ళకు ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మన దగ్గర ఉంటే బాగుండేది, ఈ గనుల మీద ఉంటే బాగుండేది. స్టీల్ ఫ్యాక్టరీ సంగతి తర్వాత, వాళ్ళు సరే శత్రువుల మిత్రుల సంగతి తర్వాత, ఇక్కడ ఉన్న ఇలా బయ్యారం గనుల మీద ఉంటే ఇవాళ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చిళ్ళు. వాళ్ళ మీద ప్రేమ చూపెట్టండి, వాళ్ళ అక్కడ యూనియన్ తయారు చేసి వాళ్ళ గొడవలు పెట్టించేసి ఇవాళ అక్కడ ఉత్పత్తి దెబ్బతింటుందన్న ఒక అవగాహన మీరు తెలుసుకోకుండా, ఎందుకు దీన్ని ఇలాంటి పరిస్థితి జరుగుతుంది అన్నీ తెలుసుకోకుండా మాట్లాడితే నరేంద్ర మోడీ గారి మీద, మాట్లాడితే ఢిల్లీ మీద ఇలా అబండాలు వేయడం అనేది వీళ్ళకి అవగాహన లేకపోవడమే. ఇందాక నేను కేటీఆర్ గారు లైవ్ వింటున్నా, కనీసం వారు ఒక మినిస్టర్గా ఉండి కూడా మాట్లాడే జ్ఞానాలు కూడా మాట్లాడుతున్నారు. గతంలో కూడా చెప్పిన కేటీఆర్ గారికి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి. మా రాష్ట్ర అధ్యక్షునికి అవగాహన లేదు, ఆయనకి ఏం తెలియదు అని మాట్లాడడం చాలా తప్పు. నీకు అవగాహన ఏమున్నది? అసలు తెలంగాణ ఉద్యమం ముందు నువ్వెక్కడున్నావు? నీకు ఇక్కడ ఏం అవగాహన ఉంది? నువ్వు అన్ని ఇక్కడ ఆన్లైన్లో చూసుకొని, యూట్యూబ్ చూసుకొని, ప్రింట్ తీసుకొని మాట్లాడే పరిస్థితులు నువ్వు ఉన్నావు. మేము పార్టీలో పుట్టి పార్టీలో పెరిగి తెలంగాణ యాస భాష నేర్చుకొని తెలంగాణ స్థితిగతులు నేర్చుకొని మేము ఉన్నాం. అంతేగాని ఈరోజు నువ్వు ఎట్లా